తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్ర నేతలను కూడా సీఎం రేవంత్ కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చంద్రబాబు రేపు ఢిల్లీలోనే ఉండి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను కలవనున్నారు. రాజధాని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సంబంధించి చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని కోరనున్నారు. ఇక ఇటీవల తలెత్తిన తిరుమల లడ్డూ వివాదంపై ఇరువురికి వివరించే అవకాశం ఉంది. ఇక కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విశాఖ జోన్ కు సంబంధించి భూమి పూజ కార్యక్రమంపై మాట్లాడనున్నారని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కీలకంగా ఏ వాటి గురించి, అంటే ముఖ్యంగా వరద సాయం గురించి కూడా ఈసారి కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది అని అంటున్నారు. పూర్తి వివరాలేంటి? ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా రేపు హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నక్సల్ ప్రభావిత ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొనున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశం కీలకం కానుంది. ఇటీవల గతంలో హోంశాఖ మంత్రి ప్రస్తావించారో నక్సల్స్ ను పూర్తిగా మావోయిస్టును తొలగిస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో సమావేశం అవుతున్నారు హోంమంత్రి అమిత్ షా. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రేవంత్ రెడ్డి రిప్రజెంటేషన్స్ ఇవ్వనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటీవల వరద సాయం సంబంధించి రాష్ట్రాల తరఫున 10,000 కోట్ల నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పి కేంద్రాన్ని కోరిన పరిస్థితుల్లో రాష్ట్రానికి 400 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిన నేపథ్యంలో మరింత వరద సాయం పెంచాలని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మంత్రుల అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మిగతా మంత్రులు కూడా కలవడానికి ఆయన అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏఐసిసి పెద్దలను కూడా ఆయన కలవనున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కేంద్ర మంత్రులను ఇటు నితిన్ గడ్కరీని కలిసేందుకు ఇప్పటికి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి ఇష్యూ కొనసాగుతున్న వేళ ఈ అలైన్మెంట్ ఇప్పటికే ఉత్తర భాగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఎన్హెచ్ నెంబర్ కేటాయించిన నేపథ్యంలో దక్షిణ భాగానికి కూడా కేంద్రమే భరించాలని చెప్పి కోరుతుంది. ఎందుకంటే ఉత్తర భాగానికి ల్యాండ్ అక్విజిషన్ కి సగభాగంతో పాటు రోడ్డు వేయడానికి పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటుంది. దక్షిణ భాగానికి కూడా అదే స్థాయిలో తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. దీంతో రాష్ట్రానికి దాదాపు 15,000 కోట్ల భారం తప్పనుంది. లేకుంటే పూర్తి భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. కేంద్రం అంగీకరించాలని కోరే అవకాశం ఉంది. అలైన్మెంట్ మీద కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. గతంలో రూపొందించిన అలైన్మెంట్ రిజర్వాయర్ల మీద వెళ్తున్న నేపథ్యంలో దాన్ని అలైన్మెంట్ మార్చామని చెప్పే ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆలోచించాల్సి ఉంటుంది. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ మీద కాన్సన్ట్రేషన్
చేసిన నేపథ్యంలో ఈ జైశాల్ రింగ్ రోడ్డు మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసిన నేపథ్యంలో దీనిపై Right. ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇటు ఢిల్లీ పెద్దల్లో మంత్రివర్గ విస్తరణ, హైడ్రా, మూసీ ఇట్లాంటి ఇష్యూస్ ను కూడా పార్టీ సీనియర్ నేతలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.